ఆ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు రానియకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్ర చేస్తే చివరికి మంత్రి పదవికి కూడా నిరసనగా రాజీనామా చేసిన నాయకుడు, మహిళల పట్ల అంకిత భావాన్ని ఆనాడే తన రాజీనామాతో ప్రకటించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం భారతదేశంలో అటు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బాబాసాహెబ్కు భారతరత్న మాత్రం ఇవ్వలేదు. చివరికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తేనే బాబాసాహెబ్ కూడా భారతరత్న వచ్చింది. భారతరత్న చాలా దూరం, ఆఖరికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా బాబాసాహెబ్కి ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి మరి బాబాసాహెబ్ మీద ఉన్న గౌరవం. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. ఇంతకుముందు మా ఈశ్వర్ గారు కరెక్ట్గా అడిగినారు. ఆ బాబాసాహెబ్ పేరును రాజకీయంగా వాడుకోవడం కోసం కేసీఆర్ గారు దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్కు అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టినారు. ఇవాళ ఆ మహానుభావుని మళ్ళీ ఒక్కసారి ఆ స్కీమ్ పేరు పెట్టి మళ్ళీ అవమానించి, అమలు చేయకుండా అవమానించి దళితులతో పాటుగా మరి బాబాసాహెబ్ని కూడా అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన నాయకుడు కేసీఆర్ గారు చేసింది పెద్దలంతా చెప్పినారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టడం మాత్రమే కాదు, దళిత బంధు లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని, దళితుల జీవితాలను శాశ్వతంగా మరి మార్చివేసే పథకాన్ని తీసుకొని రావడమే కాదు, ఒక విప్లవాత్మకమైన పథకం అది. దళిత బంధు లాంటి పథకం తేవాలంటే, రైతు బంధు లాంటి పథకం తేవాలి అంటే నాయకుడికి కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. నార్మల్ నాయకులతో కావు ఇట్లాంటి ఆలోచనలు. అందుకే అట్లాంటి ఆలోచనతో లక్షలాది మందికి 5 ఏళ్లలోనే మరి 15-16 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు పోతే, మరి దాన్ని మించిన పథకం మేము తెస్తామని చెప్పి అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారిని పిలిచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒకటి చెప్పలేదు మాట 12 లక్షలని, ఇంకా చాలా చెప్పినారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు. ఇవాళ 16 ఉన్నది, దాన్ని 18 చేస్తామన్నారు. ఎస్టీలకు 10% ఉన్నది, రిజర్వేషన్ పెంచుతాం 12% చేస్తామన్నారు. ఇలా దాదాపు 2.5 ఏళ్ళు గడిచినా మర్చిపోయారు. ఎస్సీ ఎస్టీలకు ఇండ్లకు మిగతా వర్గాలకు 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటికి 6 లక్షలు మీరు ఎస్సీ ఎస్టీ అయితే అన్నారు. ఎస్సీ ఎస్టీలకు జాగా లేకపోతే జాగా కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినారు. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్పారు విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇంకా చాలా మాటలు చెప్పి